today only I used to know it this. That's what I mean. ఈ రోజే తెలిసింది నాకు ఎంత ఎంత బాగా వర్క్ చేశాయా అనే విషయాన్ని. అంటే ఎవ్రీ ఇయర్ బ్యాచెస్ పంపిస్తాము కానీ ఆ టీచర్స్ మనీ ఎప్పుడో రాదు. ఇలాంటి మీటింగ్స్ అయినప్పుడు మాత్రమే మళ్ళీ కలుస్తారు. ఆ కలిసినప్పుడు ఎంత హెవీగా మనం పని చేసిందా అనిపిస్తుంది. కానీ కాకపోతే యాస్ ఇట్ ఈస్ ఏ స్కూల్ మేనేజ్మెంట్, యాస్ ది ఫౌండర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ శ్రీ సరస్వతి విద్యా విహార్, మేమేం చేశానంటే ద స్టూడెంట్ హూ ఈస్ జాయినింగ్ ఇన్ అవర్ స్కూల్ only one principle, based on one principle only I used to do my job. What is that? The student who joined in our school, that student should go out with a good education. అంటే లైఫ్లో సెటిల్ అయిపోయే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఓన్లీ అది ఓన్లీ వన్ ప్రిన్సిపల్ మైండ్లో ఉండేది, ఇంక ఏమీ ఉండేది కాదు. దానికోసం స్టూడెంట్ కొడతాను. Ultimate the chief guest or privileged person over to that. So we all know him as. First of all, congratulations to our 2000 batch, 2000 March batch. They conducted a very good afternoon today. They collected and conducted reunion here, and almost to the teachers who taught them, they called all the teachers and they felicitated, including me also. So ఈ అనుభవం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని చూసినట్లయితే స్కూల్లో అప్పుడు ఫేర్వెల్ పార్టీకి ఎలాగైతే కోలాహలం చేసేవారో ద సేమ్ వే మరి ఇలా నాకు అర్థం అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు అదే మూమెంట్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది మైండ్స్లో. వీళ్ళు అదే మూమెంట్లోకి వెళ్ళిపోయి అలాగా ఇంకా మరి ఎక్కడ వీళ్ళు ఆనందానికి అంతు లేకుండా వీళ్ళందరూ కలుసుకొని వర్క్ చేయడం అంటే చాలా గ్రేట్ విషయం. అది వీళ్ళు ఎక్కడెక్కడికో ఇప్పుడు నవేడేస్ మీడియా అది బాగా పెరిగిపోయింది కాబట్టి, కమ్యూనికేషన్ డెవలప్ అయిపోయింది కాబట్టి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళు బయట నుంచి కూడా అంటే స్టూడెంట్స్ హూ సెటిల్ దేర్ అవుట్ సైడ్ ది కంట్రీ వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వీళ్ళు ఇంత గ్రేట్గా సెలబ్రేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంతటితో విరమిస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. గెట్ టుగెదర్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రామ్ చేస్తాం. సో దీనికి అందరూ సపోర్ట్ చేస్తాం మా ఫ్రెండ్స్ అందరూ. ఎస్పెషల్లీ ఏంటంటే మేము సరస్వతి స్కూల్లో చదివి అంటే ఆ రోజు ఎందుకు పనికి రాకుండా పోతామని చాలా మంది అనుకున్నారు. బట్ ఆ స్కూల్లో చదివిన తర్వాత ఏంటంటే ఈరోజు అందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. సో మాకు ఈరోజు గ్యాదర్ అయిన పీపుల్ అంటే మోర్ దెన్ 100 అబౌవ్ పీపుల్ వచ్చారు 2000 బ్యాచ్. సో వీళ్ళందరినీ గ్యాదర్ చేసింది ఎస్పెషల్లీ ఆనంద్ బాగా కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. సో ఇక్కడ వైజాగ్ ట్రిప్లో కాకుండా యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బెంగళూరు నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, ఎస్పెషల్లీ యూఎస్ఏ నుంచి కూడా వచ్చారు. సో యూఎస్ఏలో వ్యాస్ అని ఒక అబ్బాయి మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి మిగతా పీపుల్ అందరినీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ సో చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ స్కూల్లో చదివిన పీపుల్ అందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. మీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈరోజు మేము వెరీ ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఆ రోజు మాకు టీచింగ్ చేసిన 20 years బ్యాక్ ఎవరైతే టీచ్ చేశారో ఆ టీచర్స్ అందరూ ఇప్పుడు వేరే ప్రొఫెషన్లో వేరే ఎక్కడెక్కడ జాబ్లో ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడి నుంచి కూడా వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాళ్ళు నెల్లూరు నుంచి వచ్చారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి టీచర్స్ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మీరు అందరూ కూడా త్రూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. సో వాట్ టు ఆనంద్ కుమార్. నేను సరస్వతి స్కూల్ విద్యా విహార్ 2000-2001 బ్యాచ్లో మేము చదువుకున్నాము. మా బ్యాచ్ ఇంత గొప్పగా ఉన్నందుకు మెయిన్ కారణం మా ప్రిన్సిపల్ సార్ అండ్ టీచర్స్. వాళ్ళందరినీ మేము గౌరవించుకున్నాము. మేము అందరినీ గౌరవించాలని అనుకుంటున్నాము. మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే. సో మేము సరస్వతి విద్యార్థిలోని 2000-2001 బ్యాచ్లో మేము చదువుకున్నాం. 25 years సెలబ్రేషన్స్ ఇంత బాగా కండక్ట్ చేయడానికి మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మా స్టూడెంట్ అయినటువంటి మా క్లాస్మేట్ శ్రీనిబాబు గారు, అతను ఎక్స్పైర్ అయిపోయారు చాలా రోజులు. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ధన రూపంలో కానీ వస్తువు రూపంలో వాళ్ళకి కొన్ని మేము అందజేయబోతున్నాం. అది కూడా మీరు కవర్ చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీలక్ష్మి. మేమందరూ సరస్వతి విద్యా విహార్ స్టూడెంట్స్ అండి. ఈ రోజు మేము ఈ వేడుక ఇంత గ్రాండ్ గా చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ సార్కి
నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాం. అలాగే మా టీచర్స్ అందరికీ కూడా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇలాగే ఈవెంట్స్ ఇంకెన్నో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ ఒక ఈవెంట్ మేము చేయడానికి చాలా కష్టపడ్డామండి, మామూలు కష్టపడలేదు. ఏంటంటే దూరం నుంచి కూడా మాకు ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇస్తూ మాకు ఇది చేస్తే మంచిగా, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, మా బ్యాచ్ అందరికీ కూడా మేము నిజంగా చాలా పర్సనల్గా తల వంచి మరీ నమస్కారం చేస్తున్నామండి. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. 25 years అవుతుంది కదా, ఇందులో మీ యొక్క ఆనందం, తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా మీ స్కూల్? 25 years అవుతుంది అంటే ఈ జర్నీలో చాలా ఉన్నాయండి. నిజంగా ఆ రోజుల్లో ఆ స్కూల్ డేస్ రోజుల్లో అంటే మా ప్రిన్సిపల్ సార్ చూడగానే బుక్కులు తీసి వెంటనే చదివేయడం, మా శ్రీదేవి మేడం జనతా కాలనీ డౌన్ నుంచి అలా దిగి రాగానే ఎక్కడో అక్కడ అలర్ట్ అయిపోయి అదొక రకమైన చిన్న ఆనందం. మన సైకిల్ వేరే ఒకటి సైకిల్ ప్లేస్ లో పెట్టినప్పుడు ఈడెవడో నా సైకిల్ పెట్టాడు బాబోయ్ అని, అది ఒక చిన్న మాటకి 2 రోజులు ఆ ఫ్రెండ్స్ అలిగిన రోజులు, ఆ రోజులు మళ్ళీ రావండి. నిజంగానే బాక్సులు షేరింగ్ చేసుకోవడాలు, మళ్ళీ ఒక్క టీచర్ రాకపోతే ఆ క్లాస్ అంతా పండగ చేసుకోవడాలు. నిజంగా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క రోజుతో అయిపోయే పూర్తి కాదు. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా అడుగు. సో 25 years కి సెలబ్రేషన్ కి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఎప్పుడైతే చెప్పారో ఇలా 25 years రియూనియన్ అని, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ because these days we cannot be repeated, those memories cannot be repeated, but we want to recreate new memories. So we all the people have worked hard. There's a proper planning in place, there's a proper coordination among all of us. With all this coordination and with management support and their advice in the planning, so we were able to gather from across. So we have friends who are abroad also, so most of the friends have come from abroad, from different cities like Hyderabad, Bangalore and Visakhapatnam. So we have gathered to make this success to make this event as a huge success. Not only this, it's a great opportunity for us to give gratitude to the ones who have taught us and who have made our life so successful and to be what we are in the stage today. So thank you so much for this event and thank you so much for this opportunity.